శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకు సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మనం ఇదివరకే ఒక వీడియోలో చెప్పుకున్నాం 4 రాశుల వారికి ప్రాణగండం ఉందని, కష్టాలు చూడబోతున్నారని, నష్టాలు జరగబోతున్నాయని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. అలాగే ఇంకొక 4 రాశుల వారికి పట్టబోయే అదృష్టం విన్నారు అంటే అసలు ఎగిరి గంతేస్తారు. ఆ అదృష్టాన్ని చూసి మీరే అవాక్కైపోతారు. ఏంటి మాకు వచ్చిన అదృష్టమేనా ఇది, మమ్మల్ని ఇంతటి అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందా అంటూ మీరే ఆశ్చర్యపోతారు. మరి విపరీతంగా 6 నెలల పాటు అదృష్టం వచ్చి ఏకంగా చక్రం తిప్పబోతున్న 4 రాశులు ఏవి? అందులో మీ రాశి ఉందా? ఉంటే తప్పకుండా చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అంతింత అదృష్టం కాదండి ఇది వరకు కూడా మీరు ఎప్పుడూ కని విని ఎరగని అదృష్టం, ఇంతవరకు చూడని ఒక అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. మరి అంతటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంటే మీరు తెలుసుకోవద్దా? కాబట్టి మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చూడండి. అలాగే మనకు ఈ సెప్టెంబర్ 7న రాబోతున్న చంద్రగ్రహణం ఏదైతే ఉందో చాలా చెడ్డది అని అంటున్నారు, అంత మంచిది కాదని అంటున్నారు. కాబట్టి కొన్ని దోష పరిహారాలు అయితే చేసుకోవాలి, కొన్ని పూజలు కూడా చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద అభిమానాన్ని ఎలా తెలియజేశారో వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడొక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఎందుకంటే ఈయన దగ్గరికి జ్యోతిష్యానికి ఒక్కసారి వెళ్తే రెండవ చోటికి వెళ్లాల్సిన పని పడదు. ఎంతటి మొండి సమస్యనైనా చిట్టికి వేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనక మనకు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకోవాలండి. చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొన్ని రాశులకు మాత్రం మంచి జరిగితే ఇంకొన్ని రాశులకు మాత్రం చాలా వరకు చెడు జరుగుతుందని అంటున్నారు. కాబట్టి జాగ్రత్త. అయితే ముందుగా మనకు సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం. 6 నెలలో చక్రం తిప్పుతున్న రాశులు ఇవే. అసలు ఆ రాశులు ఎవరివి? అందులో మీ రాశి కూడా ఉందేమో ఒక్కసారి పరీక్షించుకోండి. 4 రాశుల వారికి లాభాలు, మరో 4 రాశుల వారికి నష్టాలు, కష్టాలు. సెప్టెంబర్ 7న ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడనుంది. గ్రహణం సమయం దృష్ట్యా 4 రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని, మరో 4 రాశుల వారికి రాజయోగం పడుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మనకు చెప్తున్నారు. అలాగే గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు, గ్రహణం అనంతరం చేయాల్సిన దానాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 పూర్తవుతుంది. గ్రహణ సమయం దాదాపు 3:30 పాటు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం తెలిపే గ్రహణ గోచారం ప్రకారం అధమ ఫలితాల ప్రభావం 6 నెలల పాటు ఉంటుంది. ఈ 6 నెలలో ఇబ్బందులు లేకుండా చేయాల్సిన విధి విధానాలపై మనకు జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం. మొత్తం 12 రాశులలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన వారు మొట్టమొదటిగా కుంభరాశి వారికి 6 నెలల పాటు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరు వేళకు ఆహారం, సరైన సమయంలో నిద్రించాలి, మానసిక అశాంతిని తొలగించుకోవాలి. రెండవ రాశి వృశ్చికం.
4వ స్థానంలో గ్రహణం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ రాశి వారు విద్యాపరంగా ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆస్తులు కొనుగోళ్లు విక్రయాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. 3వ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమంలో గ్రహణం ఉంది కాబట్టి వాహన ప్రమాదం పొంచి ఉంది. వేళకు ఆహారం, బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వ రాశి మీనరాశి. అజ్ఞాత శత్రువులు, వృధా ఖర్చులు ఉంటాయి. వీరంతా అతి జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. జ్యోతిష నిపుణులు కూడా చెప్తున్నారు. విముక్తి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ప్రత్యేక విధి విధానాలు, దానాలు అనేవి చేయాలి. గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చేసి ఇష్టదేవతను స్మరించుకోవాలి. దుర్గా స్తోత్రాలు, శివుడి స్తోత్రాలు వింటే దుష్ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. స్తోత్రం చేయలేని వారు దుమ్ దుర్గాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అని జపిస్తే కూడా చాలు. అర్ధరాత్రి విడుపు స్నానం అవసరం లేకుండా మర్నాడు ఉదయం తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయించాలి. అలాగే చేయాల్సిన దానాలు కూడా ఇవే అంటున్నారు మన నిపుణులు. గ్రహణం మరుసటి రోజైన సెప్టెంబర్ 8న సోమవారం శివాలయానికి వెళ్ళండి. వెండి, రాగి, లోహం లేదా నాగపడిగ లేదా చంద్రబింబం, ఇత్తడితో చేయించిన నాగపడిగ లేదా చంద్రబింబం దానం చెయ్యాలి. రాహువుకి ఇష్టమైన 1.5 కేజీల మినుములు, చంద్రుడికి ఇష్టమైన 1.5 కేజీల బియ్యంతో పాటు తెల్లని వస్త్రాలు, నెయ్యి ప్యాకెట్ దానం చేయాలని జ్యోతిష నిపుణులు మనకు చెప్తున్నారు. విశేష యోగం కలిగిన రాశులు అయితే ధనస్సు రాశి. వీరికి 6 నెలల పాటు సోదరుల వల్ల మంచి ఫలితాలు లాభించబోతున్నాయి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు అమ్మటం, కొనటం చేస్తారు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారు 6 నెలల పాటు అనారోగ్య సమస్యలు అస్సలు దరి చేరవు. ఆరోగ్యంగా హెల్దీగా ఉంటారు. అప్పులు తీర్చడంతో పాటు రుణ విముక్తి కూడా పొందుతారు. శత్రు బాధలు తొలగిపోతాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పే అవకాశం ఉంది. ఉద్యోగులు పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, విద్య, కెరియర్ పరంగా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం వీరికైతే ఉంది. మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలిసి వస్తాయి. అన్ని విషయాలు, అన్ని వ్యవహారాల్లో విశేష లాభాలు కలిగే అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తున్నాయి. చక్రం తిప్పే ఛాన్స్ అయితే ఉంది. ఇక ముఖ్య గమనిక, పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నింటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది కూడా మీ పూర్తి వ్యక్తిగత విషయం. అలాగే 12 రాశులలో ఉన్న సీక్రెట్ శక్తుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. 12 రాశుల్లో దాగి ఉన్న ఒక రహస్య శక్తులు. ఇందులో ప్రతి రాశి వారికి ఉన్న ప్రత్యేకమైన బలాలు, లక్షణాలు, శక్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రాశి ఫలాలు అనగానే చాలా మందికి కేవలం ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ గుర్తొస్తుంటాయి. కానీ ప్రతి రాశిలో దాగి ఉన్న ఒక సీక్రెట్ పవర్ ఉందని మీకు తెలుసా? ఆ రహస్య శక్తుల గురించి మీకు తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషం. మేషరాశి వారికి లీడర్షిప్ ఒక సహజ లక్షణం. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఫైటర్ స్పిరిట్తో ముందుంటారు. చాలాసార్లు వారు కొత్త పనులు మొదలుపెట్టే ట్రెండ్ సెట్టర్స్ కూడా అవుతుంటారు. వృషభం. వీరి సీక్రెట్ పవర్ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, డిటర్మినేషన్. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవ్వరూ కూడా ఆపలేరు వీళ్ళని. వీరు ఫైనాన్స్, లగ్జరీ లైఫ్లో కూడా మంచి రిజల్ట్ అనేది పొందుతారు. ఇక మిథునం. వీరి శక్తి కమ్యూనికేషన్ అండ్ మల్టీ టాస్కింగ్. చాలా విషయాలు ఒకేసారి చేయగలరు. వీరు సొసైటీని చలాకీగా ఉండే వ్యక్తులని వీళ్ళు చూస్తూ ఉంటారు. సొసైటీలో కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఎప్పుడు చలాకీగానే ఉంటారు. కర్కాటకం. వీరి సీక్రెట్ పవర్ ఏంటి అంటే, ఒక రహస్య శక్తి ఏంటి అంటే ఇంట్యూషన్. ఎవరి విషయంలో ఏముంది, ఎవరి మనసులో ఏముంది అని సులభంగా గుర్తించగలరు. చాలాసార్లు ఫ్యామిలీకి రక్షణ కవచంలా వీళ్ళు ఉంటారు. సింహం. సింహరాశి వాళ్ళ శక్తి ఆత్మవిశ్వాసం, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అని చెప్పాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ వల్ల ఇతరులు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ఇన్స్పైర్ చేస్తారు కూడా వీళ్ళు. ఇక కన్య. వీరి పవరు పర్ఫెక్షన్ అండ్ అనాలిటికల్ మైండ్. చిన్న తప్పులు కూడా వెంటనే కనిపెట్టేస్తారు. వీరు ప్లానింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక తుల. వీరి పవర్ అయితే బ్యాలెన్స్ అండ్ జస్టిస్. ఏ విషయంలోనే సరే 2 వైపులా ఆలోచించి సరిగ్గా తీర్మానం చెప్తారు. మంచి డిప్లొమాట్స్ అవుతారు. అంటే ఇక్కడ తులారాశి అంటే మనకు తక్కిడ త్రాసు. ఎలా
అన్నింటినీ సమానంగా తూకమేసి పక్కన పెడుతుంది. సేమ్ వీళ్ళు కూడా అంతే. ఇక వృశ్చికం, వీరి సీక్రెట్ పవర్ డిటర్మినేషన్, అలాగే మిస్టరీ. ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే ఏదైనా సాధించేస్తారు, నిద్రపోరు. వీరు మైండ్ లోపల దాగి ఉన్న శక్తి చాలా గట్టిగా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారు, వీరి పవర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్ప్లోరేషన్. వీరు కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త ఆలోచనలు ఎప్పుడూ కూడా వెతుకుతూనే ఉంటారు. జీవితంలో చాలా బలమైన శక్తి వీళ్ళు కలిగి ఉంటారు. మకరం, వీరి పవర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్. ఎంత పెద్ద కొండ అయినా సరే ఎక్కగలరు. జీవితంలో క్రమశిక్షణ వాళ్ళకు విజయాన్ని ఇస్తుంది. కుంభం, వీరి సీక్రెట్ పవర్ ఇన్నోవేషన్ అండ్ యూనిక్ ఐడియాస్. వీరు సొసైటీలో ఫ్యూచర్ థింకర్స్గా నిలుస్తారు. మీనం, వీరి పవరు ఇమాజినేషన్ అండ్ కరుణ. వీరి కళ్ళల్లో ఆర్ట్స్లో నేచురల్ టాలెంట్ అన్నవి కలిగి ఉంటారు. మరియు ఇతరుల బాధలను అర్థం చేసుకునే సెన్సిటివ్ హార్ట్ అయి ఉంటుంది. ఇక అలా ప్రతి రాశిలో కూడా ఒక్కో ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది. దాన్ని మనం గుర్తించి ఉపయోగిస్తే మన జీవితం మరింత సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే మనలో ఉన్న శక్తిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి, ఎలా బయటకు తీయాలి, ఎలా వెలికి తీయాలి, దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి తెలిసి ఉంటే, గురి పెట్టి కొట్టాము అంటే అసలు మన లైఫ్ ఎక్కడికో వెళ్తుంది. ఎంత ఉన్నత శిఖరాలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సింహాసనం వేసుకుని మరీ కూర్చుంటాం. మన తెలివికి పదును పెట్టాలి, దాన్ని కొంచెం వెలికి తీయాలి. అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది, మన విజయం ఏంటో తెలుస్తుంది, మన ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది, మన గురి ఏంటో తెలుస్తుంది, ఏం చెయ్యగలము, ఏం చెయ్యలేము, మనలో ఉన్న టాలెంట్ ఏంటి, మనలో ఉన్న తెలివితేటలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా బయటికి రావాలి అంటే కాసింత మనసుకి మెదడుకి పదును పెట్టక తప్పదు. మరి ఇందులో మీ రాశి ఏదో నాకు ఒక్కసారి ఇక్కడ కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.